ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆదిత్య అయితే మిథునని కలవడానికి ఇంకా అక్కడికైతే వస్తాడు. కానీ ఇంతలో దేవ ఎదురుపడ్డంతో, హాయ్ దేవా, నువ్వు ఎట్లా అయినా సరే మిథునని కాపాడతాను అంటే ఏదో అనుకున్నాను. కానీ మిథునని భలే కనిపెట్టేశావే. నిజంగా నువ్వు మిథునని కనిపెట్టి ఇంటికి తెస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ఆదిత్య దేవాతో అంటుంటే, దేవా, చెప్పానుగా మిథునని ఎక్కడ ఉన్నా వెతికి తెస్తానని అని చెప్పి ఇక దేవా అంటుంటాడు. సరే సరే, నేను అర్జెంటుగా మిథునని చూడాలి, మిథున ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ ఆదిత్య అయితే ఇక లోపలికి వెళ్తాడు. అక్కడ హాల్లో నుంచుని ఉన్న మిథునని చూసి ఆదిత్య, మిథున ఎలా ఉన్నావు? నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసిన క్షణం నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నీకోసమే పిచ్చివాడిలాగా ఆలోచిస్తున్నాను. ఇక నాకు తెలిసిన వాళ్ళందరితో నిన్ను అనువనువు వెతికిస్తున్నాను అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతూ, చూడు, నిన్ను కిడ్నాప్ చేసిన వాణ్ణి మాత్రం అస్సలు వదిలిపెట్టను, వాణ్ణి పట్టుకొని అని అనేలోపే ఇంకా దేవ ఆదిత్య భుజం మీద చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా ఆదిత్య వెనక్కి తిరిగి చూడటంతో ఇక దేవ, ఆల్రెడీ వేట మొదలు పెట్టాను. మిథునని కిడ్నాప్ చేసినవాడు బాగా తెలిసినవాడే అయ్యుంటాడు. పైగా తన ఫోటో అక్కడ చాలా పెద్దగా ఉంది. అంటే మిథునని బాగా తెలిసినవాడే కిడ్నాప్ చేశాడని అర్థమవుతుంది. పైగా మిథున మీద కోపంతో పగతో కూడా కిడ్నాప్ చేసినట్టు నాకు కనిపించట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీడు మిథునకి బాగా తెలిసిన వాడే అంటున్నాడు. కొంపతీసి వీడికి నా మీద అనుమానం మొదలైందా, లేక నేనే అని చెప్పి నన్ను ఇండైరెక్ట్గా అడుగుతున్నాడా అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ కాస్త కంగారు పడుతూ, దేవా, నువ్వు చెప్తుంది నిజమా? వాడు మిథునకి తెలిసిన వాడే అయ్యుంటాడా అని అంటుంటే ఇక దేవ ఆదిత్య మొహంలో కంగారుని చూస్తాడు. ఇక దేవ ఆదిత్యతో, అవును, మిథునకి బాగా తెలిసినవాడు కాబట్టే మిథున ఫోటోని వాడు మిథున కిడ్నాప్ చేసిన దగ్గర పెట్టాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న మిథున, అవును అవును ఆదిత్య, ఆ రోజు నా ఫోటోని చాలా పెద్దగా గుడి దగ్గర వేశావు కదా, సేమ్ అదే ఫోటో అక్కడ ఉంది అని చెప్పడంతో ఇక దేవ అయితే ఆదిత్యని మరింత అనుమానంగా చూస్తాడు. ఇంకా ఆదిత్య, అవునా, ఆ ఫోటోని వాడు అక్కడ పెట్టాడా? చూడు దేవా, వాడు కనుక నీకు దొరికితే ముందుగా నువ్వు నాకే కాల్ చేయాలి, వాణ్ణి వదిలిపెట్టేదే లేదు అని అనుకుంటూ ఇక ఆదిత్య కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంతలో త్రిపుర, ఆదిత్య ఆగు అని చెప్పి ఆదిత్యని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి, కనీసం పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే ఇంకా దేవ మాత్రం ఆదిత్య కంగారుని, ఆదిత్య తడబాటుని మాత్రం గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా హరివర్ధన్ అలాగే లలిత ఇద్దరు కూడా లగేజీ బ్యాగులతో అక్కడికైతే వస్తారు. వాళ్ళని చూసిన మిథున, నాన్న ఏంటిది అని అంటుంటే, ఇప్పటికే మేమిక్కడికి వచ్చి చాలా రోజులైంది, ఇక బయలుదేరుతాం అని చెప్పి హరివర్ధన్ అలాగే ఇంకా లలిత అంటూ ఉంటే ఇంతలో త్రిపుర, అదేంటత్తయ్య అప్పుడే వెళ్ళిపోవటం, మనతో పాటు మిథున్ని కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాం కదా, మరి ఇలా ఇప్పుడే వెళ్ళిపోదామంటున్నారు అని అంటుంటే ఇక హరివర్ధన్, మనకి ఇక మిథునని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మిథున ఇక్కడ ఉంటే తనకి ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడ్డాను. కానీ మిథునని చూసుకోవడానికి చాలామంది ఉన్నారని, చాలామంది ప్రేమ మిథున మీద ఉందని అర్థం చేసుకున్నాను. అందుకే నా కూతుర్ని వాళ్ళ అత్తగారింట్లోనే వదిలిపెట్టి వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి హరివర్ధన్ అన్న మాటలకి ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది. ఇక మిథున అయితే, నాన్న, మీరంటుంది నిజమా అని అడుగుతుంటే, అవునమ్మా, ఇన్ని రోజులు నువ్వు చేస్తుంది తప్పని నీకు ఎలా చెప్పాలో
అర్థం కాక నాలో నేనే సతమతమైపోయాను. కానీ నేనే తప్పు చేస్తున్నానని నాకు అర్థమయ్యేలా చేశావు. అలాగే నిన్ను ప్రాణంగా ప్రేమించి భర్త నీకు దొరికాడు. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ దేవ దగ్గరికెళ్ళి మొదటిసారిగా అల్లుడు అని పిలవడంతో దేవ ఒక్కసారిగా హరివర్ధన్ని చూసి షాక్ అవుతాడు. ఇక హరివర్ధన్ వినడానికి కాస్త నీకు కొత్తగా అనిపించచ్చు, కానీ నా కూతురికి భర్తమైనప్పుడు నాకు అల్లుడివే కదా అని చెప్పి ఇక హరివర్ధన్ దేవాని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు. ఇక దేవ ఏంటిదంతా, అసలు మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇంకా దేవ అడుగుతూ ఉంటే ఇంతలో శారద అక్కడికి వచ్చి, ఏంట్రా వాళ్ళందరూ నిన్ను మిథునని ఒక్కటి చేయడానికి, పైగా ఎన్ని రోజులు వాళ్ళు నీకివ్వవలసిన అల్లుడి హోదాని ఇవ్వలేదని ఎంతగానో బాధపడుతున్నారు. అలాగే వాళ్ళ బాధని, వాళ్ళ గుండెల్లో నీ మీదున్న ప్రేమని ఒక్కసారిగా బయటికి చూపిస్తుంటే నువ్వు ఏం మాట్లాడవేంట్రా అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న మిథున, అత్తయ్య ఆయన మొదటిసారిగా నాన్న అల్లుడు గారు అని పిలిచేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయారు అని అంటుంటే ఇంకా దేవ అయితే చాలిక ఆపండి, ఇప్పటికే అందరూ కలిసి చాలా మాటలే మాట్లాడారు, ఇక ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. చూడండి సార్, నేను మీకు అల్లుణ్ణి ఎలా అవుతాను? నేను మీ అమ్మాయి మెడలో ఇష్టపడి తాళి కట్టలేదే. ఒకవేళ తన మెడలో నేను మీరు అన్నట్టుగానే తాళి కట్టానే అనుకో, మీరు నాకు మీ అమ్మాయిని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదే. ఇదంతా జరగనప్పుడు నేను మీకు ఎట్లా అల్లుణ్ణవుతాను? అసలు ఈ అమ్మాయి అంటేనే నాకిష్టం లేదు అని అంటుంటే పక్కన ఉన్న ఇక మిథున అయితే, దేవా ఏం మాట్లాడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే ఇక దేవ చాలింకా ఆపు. నీ మెడలో తాళి కట్టడం వల్ల నువ్వు నేనే భర్తనంటూ నా ఇల్లు వదిలి వెళ్లకుండా నన్ను టార్చర్ చేసావు. చివరికి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నిన్ను కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి మీ నాన్నగారు నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడారో నీకు తెలీదు. ఆయన టెన్షన్ చూస్తే ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది. నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన అమ్మాయి నా వల్ల ఇబ్బందులో పడింది అని గుర్తొచ్చిన ప్రతిసారి నాకు చాలా భయం వేసింది. అందుకే నీకోసం వెతికాను. నీ మీద ప్రేమతో కాదు, నీ మెడలో కట్టిన తాలికి విలువిచ్చి నువ్వు నాతో వచ్చిన బాధ్యత వల్ల అని చెప్పి ఇంకా దేవ అయితే మిథునతో చెప్పడంతో మిథున ఒక్కసారిగా దేవ ముందుకెళ్ళి, అంటే నేను మీ ఇంట్లో ఉంటున్నానన్న బాధ్యతతో నన్ను కాపాడాను అంటున్నావు, అంతే కదా అని అంటుంటే, అవును అంతే, నాకు ఎవరి మీద ఎట్లాంటి ప్రేమ లేదు, రాదు కూడా. ఈ దేవగాడు ఎప్పటికీ ఒంటరిగానే ఉంటాడు. ఈ దేవ మనసు రాతి గుండె. ఈ రాతి గుండెకి ప్రేమ అనే మాటే ఉండదు. అలాగే ఈ దేవ జీవితంలోకి ఆడది అనే పేరే రాదు. అర్థమవుతుందా? ముందు ఇక్కడి నుంచి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి అని చెప్పి హరివర్ధన్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా హరివర్ధన్కి నోటి నుంచి మాట రాదు. పక్కన ఉన్న లలిత, అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరేనా ఇలా మాట్లాడేది? మిథున కనిపించని క్షణం నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. తన కోసం ఎంత కంగారు పడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎంతగానో కుమిలిపోయారో, తనకి ఏమైపోతుందేమోనని మీరు పడ్డ బాధని నేను చూడలేదనుకుంటున్నారా? మీ కంటి నుంచి వచ్చిన ఆ నీళ్ళని నేను గమనించలేదనుకుంటున్నారా అని చెప్పి ఇక లలిత అయితే మిథునని అడుగుతుంటే, చూడండి, మీరు అనవసరంగా నా గురించి ఎక్కువగా ఊహించుకుంటుంటున్నారు. నేను ఎవరిని ప్రేమించలేదు, ఎవరితో నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడలేదు. దయచేసి ఇక్కడి నుంచి తనని తీసుకెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంటే ఇంతలో త్రిపుర, ఏంటి మావయ్య గారు, తనే చెప్తున్నాడు కదా తనని భార్యగా అంగీకరించను అని, తన మీద నాకు ఎట్లాంటి ప్రేమ లేదని చెప్తున్నా సరే
ఇంకా మీరు వినిపించుకోకుండా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు? మిథున చూడు, దేవా నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే మేమే దేవాని మన ఇంటి అల్లుడిగా ఒప్పుకుంటామని చెప్పాం. కానీ తన నోటితో తనే చెప్తున్నాడు నువ్వంటే ఇష్టం లేదని, నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తున్నప్పుడు ఇంకా ఇక్కడ ఏం మొహం పెట్టుకుని ఉంటావు అని చెప్పి ఇక త్రిపుర అయితే మిథునని అడుగుతూ ఉంటే, మిథున వదిన మీకు తెలీదు, దేవా మనసులో ఏదో పెట్టుకుని కావాలని ఇలా మాట్లాడుతున్నాడు. దేవా నా మీద కోపం ఉంటే తిట్టు, అలాగే కొట్టు, అంతేగాని ఇట్లాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకు అని అంటుంటే, ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు. ఇప్పటికే చాలా చేసావు, నాకు నువ్విష్టం లేదని మొహం మీద చెప్తున్నా. ఇంకా ఎందుకు నన్ను ఇట్లా నీ మాటలతో ఇబ్బంది పెడుతున్నావు? ముందిక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పమ్మా అని చెప్పి శారదతో అంటుంటే, శారద చాలా కోపంగా, దేవా బుద్ధుందా నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటుంటే, నాకు అర్థమవుతుంది. తన మెడలో నేను ఇష్టపడి తాళి కట్టలేదు, పొరపాటుగా తన మెడలో తాళి కట్టాను. అది మీరందరూ తాళి అంటున్నారు, కానీ నేనసలు దాన్ని తాళనే అనుకోలేదు. ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నారు అని చెప్పి ఇక దేవ అయితే శారదతో అంటుంటే, సత్యమూర్తొచ్చి దేవ చెంప చల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా దేవ సత్యమూర్తి కొట్టడంతో షాక్ అయిపోతూ నానా అని అంటుంటే, ఇంకా సత్యమూర్తి దేవాని దగ్గరికి తీసుకొని, చూడు దేవా, ఇంకా ఎందుకు ఆ అమ్మాయి మీద నీకున్న ప్రేమని గుండెల్లోనే దాచుకొని ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. చూడు, నేనొక స్కూల్ మాస్టర్ని, ఎవరు ఎట్లాంటి వాళ్ళో నాకు ఆ మాత్రం తెలీదా? కన్న కొడుకు ఎట్లా ఉంటాడో అర్థం చేసుకోలేనా? చూడు దేవా, ఆ అమ్మాయి కోసం నువ్వెంతలా వెతికావో, ఎంతలా ఏడ్చావో, ఎంతలా బాధపడ్డావో అన్నీ చూశాను. తన కోసం నేను కూడా ఆ బాధని పంచుకున్నాను. కానీ ఇప్పుడు తనకి మన ఇంట్లో ఎట్లాంటి స్థానం లేదని, తను నీకు భార్యే కాదని, పైగా తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంటే నాకు చాలా బాధగా ఉందిరా. అయినా అట్లాంటి భార్య దొరకడం నీ అదృష్టం. అట్లాంటి అమ్మాయిని మన ఇంటికి కోడలిగా తీసుకొచ్చి నువ్వు ఎంతగానో ఎదిగిపోయావనుకున్నావు. కానీ నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే మాత్రం నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే, చూడండి, వాడు బుద్ధి లేక మాట్లాడుతున్నాడు. వాడి మాటలేమీ పట్టించుకోకండి. వాడికి అమ్మాయి మీద చాలా ప్రేమ ఉంది అని అంటుంటే, అయ్యో నాన్న, మీకెలా చెప్పాలి? నాకు తన మీద ఎట్లాంటి ప్రేమ లేదు. తనని కనీసం నేను ఒక మనిషిగా కూడా చూడలేదు మన ఇంట్లో. మరి అట్లాంటప్పుడు తన మీద నాకు ఎట్లా ప్రేమ వస్తుంది అనుకుంటున్నారు అని చెప్పి ఇక దేవ అయితే చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, చూడండి సార్, దయచేసి మీతో పాటు మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పి ఇక దేవ లోపలికి వెళ్ళిపోతాడు. హరివర్ధన్ చాలా బాధగా మిథున వైపు చూస్తుంటే ఇక మిథున నాన్న అని చెప్పి హరివర్ధన్ని హక్ చేసుకుంటుంది. ఇక వాళ్ళ నానమ్మ అయితే అక్కడికి వచ్చి, మిథున ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? రే సత్యం, ఏమైందిరా, అసలు ఇక్కడ ఏం జరిగింది అని అంటుంటే ఇక శారద అయితే జరిగిందంతా కూడా పెద్దావిడికి చెప్తుంది. ఒక్కసారిగా పెద్దావిడ జరిగిందంతా విని షాక్ అయిపోతుంది. ఒక్క క్షణం నేను లేకపోవడంతో ఇంట్లో ఇంత జరిగిందా? ఒక్కసారి నేను దేవాతో మాట్లాడతాను అని చెప్పి ఇక పెద్దావిడ లోపలికి వెళ్ళి దేవా అని పిలవడంతో చీకట్లో కూర్చుని ఏడుస్తున్న దేవాని చూసి ఇంకా బేబీ అయితే షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా దేవా ఏమైందిరా, ఏంటి కన్నీళ్ళు అని అంటుంటే, బేబీ అని చెప్పి ఇక దేవా అయితే వాళ్ళ నానమ్మని హాక్ చేసుకుంటాడు. ఇక పెద్దావిడ దేవాని చూసి, దేవా ఏమైందిరా, ఏంటి కన్నీళ్ళు, ఏం జరిగింది అని అంటుంటే, నానమ్మ నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను నమ్ముకొని నేనే తన జీవితం అనుకుని నా వెనకే వచ్చిన మిథునని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాను. తన మనసుని బాధ పెట్టాను.
అలాగే అందరి ముందు తనని అవమానించాను అని చెప్పి ఇక దేవ మాట్లాడుతుంటే, ఏంట్రా ఏంట్రా ఇదంతా అంటే మిథున మీద నీకు చాలా ప్రేమ ఉంది, మరి తనని ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నావు అని అంటుంటే, ఎందుకంటే నేనొక రౌడీని, నాతో తను సంతోషంగా ఉండలేదు, తన జీవితం వేరు, నా జీవితం వేరు, తనకి నేను ఏ విధంగానూ సరికాను, నాలాంటి వాడు తనకి ఎన్నటికీ భర్త కాలేడు అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే, పిచ్చోడా, ఆ అమ్మాయి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, నీతో తన జీవితాన్ని పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతుంది, కానీ అదంతా పక్కన పెట్టి నువ్వు తన గురించి ఇంతలా ఆలోచించడం నాకు నచ్చలేదురా మనవడా అని అంటుంటే, అది కాదు బామ్మ, నాకు కూడా తనంటే చాలా ఇష్టం ఉంది, తను కనిపించని రోజు నుంచి నాకు ప్రాణం పోయినట్టుగా అనిపించేది, తనని చూసిన తర్వాత ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చింది, తనకి తగిలిన గాయం చూసి నాకు ఆ రౌడీల్ని అక్కడికక్కడే చంపి పారేయాలన్నంత ఆవేశం వచ్చింది, అంతలా ప్రేమిస్తున్న అమ్మాయిని నేను వెళ్ళిపోమన్నాను అంటే తన లైఫ్ బాగుంటుందనే కదా అని చెప్పి ఇక దేవ మాట్లాడుతుంటే, ఇదంతా గుమ్మం దగ్గర ఉన్న మిథున చాలా కోపంగా వెళ్ళి దేవ చెంప చెల్లు మనిపిస్తుంది. ఇక దేవ అయితే మిథునని చాలా బాధగా చూస్తాడు. మిథున దేవ దగ్గరికి వెళ్ళి దేవాని హక్ చేసుకొని, నేను చెప్పానా నాకు ఆస్తులు కావాలి, అలాగే పెద్ద పెద్ద పదవులు కావాలి, ఇంకా పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ కావాలని నేను చెప్పానా, నాకు నువ్వుంటే చాలు, నీ వెంటే నా జీవితం అని చెప్పాను కదా, కానీ నువ్వు ఇట్లా ఆలోచించి నీ మాటలతో చేష్టలతో నన్ను ఇంకా బాధ పెడుతున్నావు, ఛీ, ఇంకెప్పుడు కూడా నీ దగ్గరికి కూడా రాను అని చెప్పి ఇక మిథున అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దేవ తన చెయ్యి పట్టుకుని మిథునని ఆగమని అడుగుతాడు. ఇక మిథున ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి హరివర్ధన్తో వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో దేవాకి ఎవరో ఫోన్ చేస్తారు. అనుకోకుండా దేవ చాలా ఫాస్ట్గా ఆ ఫోన్ కాల్ రావడంతో కంగారుగా వెళ్ళిపోతాడు. ఇక అక్కడ కారులో నుంచి ఆదిత్య కిందకి దిగుతాడు. ఆదిత్యని చూసిన దేవ చాలా కోపంగా ఆదిత్య కాలర్ పట్టుకుంటాడు. ఇక ఆదిత్య అయితే, ఏయ్ ఏంటి దేవా, ఏంటిది, ఉన్న పలంగా రమ్మని పిలిచి ఇట్లా కాలర్ పట్టుకొని నన్ను అవమానిస్తున్నావు అని అంటుంటే, రేయ్, మిథునని కిడ్నాప్ చేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు, మొదట్నుంచి నీ మీద నాకు అనుమానం వస్తూనే ఉంది, కానీ ఈ రోజుతో ఆ అనుమానం క్లియర్ అయిపోయింది, నువ్వు మిథునని ఎందుకు కిడ్నాప్ చేశావు చెప్తావా లేదా అని చెప్పి ఇక దేవ అయితే ఆదిత్యని పట్టుకొని కొడుతుంటే, రేయ్, మిథున చిన్నప్పటి నుంచి నా భార్యని ఎన్నో కలలు కన్నాను, ఒక్కసారిగా గ్రద్దొచ్చి కోడిపిల్లని తన్ను కెలిపినట్టు జస్ట్ ఒక్క తాలిబొట్టుతో మిథునని నా నుంచి దూరం చేసేసావు, తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని, తనతో 7 అడుగులు వేయాలని, ఇక తనతోనే నా లైఫ్ అని ఎంతగానో ఊహించుకున్నాను, కానీ ఏం చేసావు, కనీసం మిథున నా వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేసావు, ఇంత చేసి ఏం చెయ్యనట్టుగా అట్లా మాట్లాడుతున్నావు, ఇన్ని చేసిన నిన్ను అప్పుడే చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ నిన్ను చంపి నేను మిథున దగ్గర విలన్ని కాలేను, అందుకే మిథునని దక్కించుకోవడం కోసం తనని నీ నుంచి దూరం చేయడానికి కిడ్నాప్ చేశాను, కానీ ఆ కిడ్నాప్ వల్ల ఇలా మిథున కుటుంబం మీ కుటుంబం ఒక్కటవుతుందని అస్సలు ఊహించలేకపోయాను రేయ్, కానీ మిథున నాది, నాకు మాత్రమే సొంతం, ఎలా అయినా సరే మిథునని దక్కించుకొని తీరుతాను, అయినా నీలాంటి రౌడీ గాడి దగ్గర ఏముందని మిథున నిన్నిష్టపడుతుంది అని చెప్పి ఇక ఆదిత్య అయితే తన మనసులో మిథున మీద ఉన్న ప్రేమే అవన్నీ చేయించింది అని చెప్పి ఇంకా దేవాకి అర్థమయ్యేలా మాట్లాడతాడు. దేవా కూడా ఆదిత్య ప్రేమలో న్యాయం ఉంది, చిన్నప్పటి నుంచి ఆదిత్య మిథునని తన భార్యగా కలలు కంటున్నాడు, ఒక్కసారిగా తను కట్టిన తాళి వల్ల తన కలలన్నీ సర్వనాశనం అయిపోయారని ఇక దేవకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా దేవ కూడా ఆదిత్యతో నన్ను
నన్ను క్షమించు ఆదిత్య. నిజంగా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నేను చేసిన పొరపాటు వల్లే ఈరోజు నువ్వు మిథునని కిడ్నాప్ చేసేదాకా తీసుకొచ్చింది. చూడు, మిథున మీద నీకిన్న ప్రేమని చూస్తుంటే నిజంగానే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మిథున నీతో హ్యాపీగా ఉంటుందని అని చెప్పి ఆదిత్యతో ఇక దేవా మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా ఆదిత్యకి షాక్ అనిపిస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో దేవా మిథునని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం హరివర్ధన్తో కూడా మాట్లాడతాడు. ఇక ఇవన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో